వస్తా. పైకి రావటం తర్వాత ముందు నువ్వు నాతో పాటు మా ఇంటి దాకా రా, కారు తోసుకుంటూ. ఒరే షరత్తుగా ఇరికించావు కదరా, చెప్తాను నీ పని. ఏంటి ఆలోచిస్తున్నావు? చూసింది చాలే, వెళ్ళిపోయి వెళ్ళు. ఈ భాషా షూటింగ్ అప్పుడు రజనీ మా బ్యాంక్ వచ్చి అకౌంట్ ఓపెన్ చేయమన్నాడు. ఏంటి, రజనీ గురించి మీరు అకౌంట్ ఓపెన్ చేయించారా? కానీ అకౌంట్ ఓపెన్ చేయలేకపోయాము. ఎందుకని? అట్లా అప్లికేషన్ లో రజనీ బదులు భాష సంతకం పెట్టాడు. సరే పోనండి, ఇంకో అప్లికేషన్ సైన్ చేయించవచ్చు కదా. కర్మ, ఆ రోజు ఉన్నది ఒకే అప్లికేషన్. ఫోన్ నాన్న, మీరు ఆపండి, టీవీ చూడండి. అబ్బా తాతయ్య, తాతయ్య అదే నువ్వు వదులు తాతయ్య, నేను రాను. రానుగేనంటే ఎలా కుదురుతుంది? అవతల మాట ఇచ్చేసాను. ఎవరికి? ప్రొడ్యూసర్ కి. ఏ ప్రొడ్యూసర్ కి? ఏ ప్రొడ్యూసర్ అంటే ఏంటి? నవబాకి మాట ఇచ్చేసానుగా, కొత్తగా మాట్లాడతామే. కలిశాడుగా. కలిశాడుగా ఇంకా అది తాతయ్య, కలిశాను గాని పోయి కలిశాడుగా అనేసాను. ఇలా నీ ఇష్టం వచ్చినట్టు డైలాగులు చెబితే కుదరదు. ఇప్పుడేంటి, ఆ ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్లి ఆయన ముందు డైలాగులు చెప్పిస్తావా? అక్కర్లేదు, ఆ ప్రొడ్యూసరే ఇక్కడికి వస్తున్నాడు. ప్రొడ్యూసర్ వస్తున్నాడా? వస్తున్నది ప్రొడ్యూసరా? ఏదో డైలాగ్స్ వస్తున్నట్టు కంగారు పడతావేంటి? అది తాత, నాకు అర్జెంట్ గా సుసు వస్తుంది, నేను ఇప్పుడే వస్తా. 2 నిమిషాలు ఓపిక పట్టు, మళ్ళీ రావు కాలం వచ్చేస్తుంది. పోసుకోవడానికి కూడా ముహూర్తం చూస్తారా? ముహూర్తం పోసుకోవడానికి కాదు, ప్రొడ్యూసర్ని కలవడానికి. ఆయన వచ్చేలోపు వచ్చేస్తాను తాతయ్య. అరే ఉడుము పట్టేది నువ్వు మీరే ఉంటావు. అది ఎలా ఉంటుందో ఇప్పుడు నేను తాతయ్య ఏం తింటున్నావు, ఇంత గట్టిగా పట్టుకున్నావు? వృధా ప్రయాస. ఈ పిడికిని నువ్వు విడిపించుకోవాలి అనుకుంటే విడిపోదు, నేను వదిలితేనే విడుచుకుంటుంది. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఈ పాలు కూడా ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అర్థమైందిలే, నువ్వు కూడా ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టేలే. అక్కడ ఆపండి, దిగిన తర్వాత నేను చెప్తా. అడిగో ప్రొడ్యూసర్ మాటల్లోనే వచ్చేసాడు. చెప్పానా, ప్రొడ్యూసర్ అనేవాడు టైంకి వస్తాడు రా. నువ్వు బండి అక్కడ పెట్టుకో. హలో, రావు కాలానికి ముందే హీరోని కలవాలని ప్రొడ్యూసర్ సెంటిమెంట్. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ వచ్చి నన్ను కలిసింది వీడు కాదు, ఇంకొకడని తెలిస్తే? సర్లేవయ్యా, ఇంతవరకు మొదటి సినిమాని పూర్తి కాలేదు, అప్పుడే 2వ సినిమా ప్రొడ్యూస్ చేయమంటాం, చూద్దాంలే. సార్ మీరేంటి సార్ ఇలా వచ్చారు? పిలిస్తే నేనే వచ్చాను కదా. అమ్మయ్యా, టైంకి నిజంగానే హీరోలా వచ్చి నన్ను కాపాడాడు. వీడెవడు? తాతయ్య, నా ఫ్రెండ్ తాతయ్య. సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందంటే రమ్మన్నా. ఇంతకీ మీ డైరెక్టర్ సుందరం గారు ఎక్కడ ఉన్నారు? హాయ్ నాదబా. నమస్తే సార్. నేను ఇక్కడ. సార్ ఏంటయ్యా? ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఆ డైరెక్టర్ గారి పక్కనున్నది నా ఫ్రెండ్ చంటి. అదే మన సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది కదా, వాడు చాలా బాగా చేస్తాడు సార్. డైరెక్టర్ గారికి ఓకే అంటే నాకు ఓకేనయ్యా. సరే వెళ్దాం పద. ఓకే సార్, నేను బైక్ పార్క్ చేసి వస్తాను. రే రాదా, ఎక్కడ టైం రావని కంగారు పడిపోయాను. అనుకున్న టైం ప్రకారం మాటకు వచ్చేసావు. అక్కడికి నేను మన హీరోతో చెప్తూనే ఉన్నా, ప్రొడ్యూసర్ అనేవాడికి టైం అంటే టైమే అని. అలాగే మాటల్లో వచ్చేసి
ఇప్పుడు మహేష్ బాబుకి కూడా ఇలా టైం ప్రకారం వచ్చే వాళ్ళంటే చాలా ఇష్టం అంటగా. పర్ఫెక్ట్లీ. ఏమన్నాడా కుర్రాడు? ఏదో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందంట, మీకు ఓకే అంటే నాకు ఓకే అని చెప్పా. ఓకే. హీరోగా ఫస్ట్ టైమా? అవును సార్. అదేంటి ఇద్దరు ఒకేసారి ఆన్సర్ చెప్పారని చూస్తున్నారు కదా? అదే సార్, ఒకరికి హీరోగా చేయడం ఫస్ట్ టైం అయితే ఇంకొకరికి హీరో ఫ్రెండ్ గా చేయడం కూడా ఫస్ట్ టైమే కదా, అందుకే ఇలా. సార్ మీరు కొంచెం పర్మిషన్ ఇస్తే మేము ఇద్దరం పక్కకెళ్ళి సీన్ డిస్కస్ చేసుకుంటాం. ఓకే. ఈ కాలంలో ఇలాంటి డెడికేటెడ్ ఆర్టిస్టులు ఎక్కడ ఉన్నారండి? మీరు కాకి డ్రెస్ వేసుకుని చేయాల్సిన పనిని నేను కాకి డ్రెస్ లేకుండా చేస్తున్నాను. ఏమండి భాష సినిమాలో మన సుందరం గారు కూడా యాక్ట్ చేశారండి. అదో సరిగా చూడండి. ఇదేంటి భాషా సినిమా మధ్యలో ఈ ముసలోడు వచ్చాడేంటి? గొప్ప తీసి భాషని డిజిటలైజేషన్ చేసి మళ్ళీ రిలీజ్ చేశారు కదా, అందులో ఈయనగానే యాక్ట్ చేశాడంటవా? ఇదేంట్రా, రజనీ గారు మాయమయ్యి మన సుందరం గారు ప్రత్యక్షమయ్యారు. నేను సెల్లార్ లో పెట్టిన డివైస్ యాక్టివేట్ అయింది, అందుకే సెల్లార్ లో ఉన్న వాళ్ళందరూ మనకు కనిపిస్తున్నారు. సుందర్జీ, మీరు షూటింగ్ స్టార్ట్ అయిందంటే నేను ఆన్లైన్ లో డబ్బులు వేశాను. ఇక్కడ చూస్తే అసలు షూటింగే జరుగుతున్నట్లేదే. జరగకపోవడం ఏమిటి, నిక్షేపంగా జరుగుతుంటే. షూటింగ్ జరుగుతుందా? మరి షూటింగ్ జరుగుతుంటే మీరు లొకేషన్ లో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నారు? లొకేషన్ అదేంటి, ఆ సుందరం గారు గణపతి కాంప్లెక్స్ పట్టుకుని షూటింగ్ లొకేషన్ అంటాడు. ఇది లొకేషన్. మరి కెమెరాలు అయ్యి లైట్లు అయ్యి జనాలు లేరండి. మనం దూకుడు సినిమా టైప్ లో లైవ్ కెమెరాలు పెట్టి తీస్తున్నాం అనమాట. అవునా? మరి ఆర్టిస్టులు ఎక్కడ? ఎవరిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా మనం పెట్టిన కెమెరాలో దాన్ని షూట్ చేసి లాస్ట్ లో ఎడిట్ చేస్తాం. మరి యాక్షన్ కట్ చెప్పరా? అక్కర్లేదు, అదంతా ఫైనల్ ఎడిటింగ్ లో చూసుకుంటాం. చాలా వింతగా ఉందే. అవతార్ 2 కూడా ఇలాగే తీద్దాం అనుకుంటున్నాం. దానికి ఎక్స్పెరిమెంట్ గా ముందు ఈ సినిమా ఇలా తీస్తున్నాం అన్నమాట. ఈ సుందరం గారు మామూలుగా ప్లాన్ చేయలేదు కదా? అబ్బో 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 అబ్బో, యూనిట్ గీనిట్ లేదంటే ఖర్చు బాగానే తగ్గుతుంది. అంతా న్యాచురల్ లైట్ లోనే తీస్తున్నాం. కాకపోతే సినిమా పూర్తి అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కోసం మనం కాస్త ఖర్చు ఎక్కువ పెట్టాలి. ఓకే 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 ఓకే. అయినా ఆ హీరో ఫ్రెండ్ తప్ప మిగిలిన ఆర్టిస్టులు ఎవరు కనపడటం లేదే. ఎవరిలో వాళ్ళు ఉన్నారు. మీకు ఇంకో విషయం చెప్పనా? ఏంటండి? వాళ్ళు యాక్ట్ చేస్తున్న సంగతి వాళ్ళకు కూడా తెలీదు. మనకు తెలియకుండా మనతో సినిమా తీస్తున్నారా? అబ్బో, కనీసం ఆ సీక్రెట్ కెమెరా ఎక్కడ ఉన్నాయో వాళ్ళకైనా తెలుసా? తెలిస్తే నేచురల్ గా రాదు కదా. మీకు ఇంకో గమ్మత్తైన విషయం చెప్పనా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నదంతా మేకింగ్ ఆఫ్ ది ఫిల్మ్ అనే వీడియోలో రికార్డ్ అవుతోంది. అవునా? ఎక్కడ రికార్డింగ్ చేస్తున్నా? చెప్తారు మరి. అలా చెప్తే మన సీక్రెట్ ఏముంది? సార్, మనం ఈ స్టైల్లో సినిమా తీస్తున్నామని తెలిస్తే మహేష్ బాబు కూడా షాక్ అయిపోతాడు కదండి. షాక్ ఏమిటి, షేక్ కూడా అయిపోతాడు. అంతేకాదు, మనం వాడే టెక్నాలజీకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఆస్కార్ అవార్డు కూడా వస్తాయి. సార్, విషయం తెలియక వీడు ఇలా కళ్ళకద్దుకుంటున్నాడు గాని విషయం తెలిస్తే నా కాళ్ళు చేతులు తీసేసి ఈ గణపతి కాంప్లెక్స్ లో వేలాడదీస్తాడు. నాకు కాన్సెప్ట్ మొత్తం మీద క్లారిటీ వచ్చేసింది. ఇక చూడు ఎలా రెచ్చిపోతాను. ఇంతకీ ఎలా ఉంది మన సజెషన్? ఎలా ఉన్నాడు హీరో? సార్, కత్తిలా ఉన్నాడు సార్. మరో మహేష్ బాబు అవుతాడు. ఎంతైనా మీ చేతిలో పడ్డారు కదా సార్. ఇప్పుడే వస్తాను. చూసారా నేను పెట్టిన డివైస్ మనకెంత బాగా కలిసి వచ్చిందో. అయితే నేను నాలో ఉన్న నట విశ్వరూపాన్ని భయపెడతా. దరిద్రుడా, అది భయపెట్టడం కాదురా, బయట పెట్టడం.
భయ్యా థ్యాంక్స్ భయ్యా. నా దగ్గరే వేషాలు వేస్తారా చెప్తాను. శరత్ అమ్మా మా తాత ఇప్పుడు ఏమని పిలిచినట్టు అంతమైంది? శరత్ అనే కదా? నాకు అలాగే వినిపించింది భయ్యా. ఈసారి మీ తాత చంటి అని పిలిచినట్టుంది కదా? నాకు అలా అనిపించింది భయ్యా. మనం యాక్టింగ్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల ఇలా అనిపిస్తుంది. చూసావా భయ్యా, అసలు అక్కడ మీ తాత లేడు, అంతా మన ఇమాజినేషన్. చూసావా భయ్యా, మన ఇమాజినేషన్ మరీ పీక్స్కి వెళ్ళిపోయింది. నేను ఇక్కడే ఉన్నాను రా. ఇది ఇమాజినేషన్ కాదు, hallucination కాదు. రియల్ ట్రూత్. సారీ తాత. ఏంట్రా సారి, నేను హీరో చేద్దామని కనిపించి ప్రతి వాడితే ఆ తర్వాత అర్థమైంది తాతగారు. ఏమిటా నీకు అర్థమైంది? కనిపించిన ప్రతి వాడిని దూకుతూ వీడిని ఏనాటికైనా హీరో చేయాలని చాలా రిస్క్ చేసి ప్రాజెక్ట్ టేకప్ చేస్తే దాన్ని నాశనం చేయాలని చూస్తారా మీరు? అయినా నీకు ముందే చెప్పాను కదా తాతయ్య, నాకు యుఎస్ ఆఫర్ ఉందని. అయినా ఈ సినిమా నాకు వద్దు. ఇక్కడ చేసేది చేయించేది అంతా నేనే కర్త, నేనే కర్మ, నేనే క్రియ. ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు కదా, ఇప్పుడు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? ఎందుకు ఫీల్ అవుతున్నా? అంతా చెప్తాను కదా, బాత్రూమ్ లో తలిపేస్తాను. ఏమండి రాక రాక ఛాన్స్ వచ్చింది. నేను సుందరం గారి సినిమాలో యాక్ట్ చేస్తానండి. టైటానిక్ డైరెక్టర్ యాక్ట్ చేయడానికి? అబ్బబ్బా, ఆయన పేరెత్తి ఎందుకండి అలా మాట్లాడతారు? ఆయన వల్ల మన గణపతి కాంప్లెక్స్ కి పేరు వస్తుందండి. ప్రెసిడెంట్ గా నా వల్ల పేరు వస్తుంది కానీ వాడి వల్ల పేరు రావటం ఏంటి? ఆయన సినిమాల్లో మన గణపతి కాంప్లెక్స్ కనిపిస్తుంది కదా. నా మాట విని మీరు కొంచెం మొహం కడుక్కొని మొహాన్ని పౌడర్ వేసుకోండి. సీక్రెట్ కెమెరాలో మీరు పడతారు కదా. థియేటర్లో సినిమా చూసే వాళ్ళంతా గణపతి కాంప్లెక్స్ ప్రెసిడెంట్ ఇలా ఉన్నాడు ఏంటి అనుకుంటారండి. మీ మేకప్లు అయిన తర్వాత నాకు కూడా కొంచెం మేకప్ వేయండి. మేకప్ వేసుకోవడానికి బద్ధకంగా ఉంది. ఏంట్రా నీ గొడవ? మేకప్ వేసుకోవడానికి బద్ధకంగా ఉందిరా ఐన్స్టీన్. రే బద్ధక బాద్షా, నీ పేవర్స్ మొహానికి మేకప్ ఎందుకురా? ఇలా మూల తగలాడు ఇలా. ఏ కెమెరాలో మీరే అందంగా పడాలా? నేను పడద్దా? అమ్మా బండమ్మా, అసలే కెమెరా ఎక్కడుందో తెలియదు వస్తుంటే మధ్యలో నీ కెమెరా ఏంటి? ఏం చేస్తున్నావా? అంటే కెమెరా ముందు ఏ పోజ్ పెడితే బాగుంటుందో చూసుకుంటున్నాము. అసలు కెమెరా ఎక్కడుందో తెలుసారా నీకు? తెలీదు, కానీ ఏ పోజ్ లో బాగుంటామో ఇప్పుడే చూసుకుంటే కెమెరా కనపడగానే ఆ పోజ్ లోకి వెళ్ళిపోవచ్చు కదా. అబ్బా ఏం చెప్పావురా? ఆస్కార్ అవార్డు తీసుకున్నాడు కూడా ఇన్ని యాంగిల్లో తెలియదేమని. బేసికలీ కెమెరా యాంగిల్ పొజిషన్ అనే ఆర్టికల్లో ఏం రాశారంటే అది నీలు నీలు నీలు. ఏమైంది నీకు? ఓకల్ కార్డ్ ఏమైనా వంకరపోయిందేమో చూసుకో. అది కదే, ఆ సుందరం గారు మన ఇంట్లో కూడా ఎక్కడో రహస్యంగా ఒక కెమెరా పెట్టేసి ఉంటాడు కదా. అయితే సినిమాలో మనం కూడా కనిపిస్తాం కదా. అయితే నువ్వేంటే బాబు, గీతాంజలి సినిమాలో నాగార్జున అది ఏ ఏ ఏ అన్నట్టు అయితే 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 అంటావేంటి? సొల్లాపి మ్యాటర్ చెప్పు. ఇప్పుడు సినిమాల్లో హీరో హీరోయిన్లు మంచి ఎమోషన్ ఉన్న సీన్ లో ఎక్కువ సౌండ్ వచ్చేలా మాట్లాడతారు కదా, అలా ట్రై చేశాను. నన్ను హీరోయిన్ అంటే ఎవరన్నా నమ్ముతారు, నిన్ను హీరో అంటే నమ్మేదెవరు? ఏంటి జోకా? దీన్ని జోక్ అనరు, పంచ్ అంటారు. సరే మరి కాస్త పక్క జరుగు, ప్రేమ మొత్తం నువ్వే కవర్ చేస్తున్నావు. అవతల నా పెర్ఫార్మెన్స్ జనాలు మిస్ అయిపోతున్నారు. శరత్, అమ్మయ్య, పిలిచింది మీ తాత కాబట్టి సరిపోయింది. అదే ఆ ప్రొడ్యూసర్ పక్కనే ఉండి పిలిచింది శరత్ని కదా, నువ్వు తిరిగావేంటి అన్నాడు అనుకో, దెబ్బతో ఇద్దరం బుక్ అయిపోయేవాళ్ళం. ఏం టంగు భయ్యా, ఐరన్ టంగు. నా టంగ్ కాదు బాబు, నీ టైం అలా ఉంది. ఏంటయ్యా ఇంకా అవ్వలేదా మీ డిస్కషన్స్? సార్ పిలుస్తున్నారా? రండి. సార్ పిలుస్తున్నారు కదా, రండి. ఈ కాలంలో కథ మీద డిస్కస్ చేసే హీరోలు ఎక్కడ దొరుకుతున్నారండి?
సరైన వాడినే పట్టుకున్నారు హీరోగా. మరి ఏమనుకున్నారు మన సెలక్షన్ అంటే? అరే మొన్న చెప్తే నమ్మలేదు కదా, ఇప్పుడు చూడు సాక్షాత్తు ప్రొడ్యూసర్ గారే ఒప్పుకుంటున్నారు అన్నమాట. అదేంటి ఇద్దరు తలుపుతున్నారు? అంటే మొన్న ప్రొడ్యూసర్ గారు చెప్పిన దానికి నేను, ఇప్పుడు మీరు చెప్పిన దానికి తను తలుపాను సార్. సరే, నీకు చెక్ పేమెంట్ ఓకే కదా? ఓకే. అదే ఇప్పుడు దాకా దాని గురించే మాట్లాడుకున్నాం. అడగగానే తను కూడా అదే చెప్పాడు. మరి హీరోయిన్ వస్తుంది, అది కూడా ఇందాకే అనుకున్నాం. కరెక్ట్ గా సరిపోయారయ్యా ఇద్దరు, హీరో ఫ్రెండ్ లాగా. సార్ నాకు కొంచెం బాత్రూమ్ అర్జెంట్, నేను వెళ్ళొస్తా. బాత్రూమ్ ఎక్కడ ఉందో చూపించేస్తాను. కొంచెం ఈ పూలు నా జెండ పెట్టండి. గొప్పు నా జడ అంటావేంటి? చాలండి మీ సరసాలు, సర్లేండి నా తలలోనే పెట్టండి. ఓకే, పూలు పెట్టమని నిలుదుతావేంటి? అది కాదండి, మీకు అందుతుందో లేదోనని. కొద్దిగా ఉన్నా నీకంటే అయినా నా గడితల గురించి మీకు తెలియదా? ఓకే, మరి పూలు తీసుకురావేంటి? అది కాదండి, సినిమాలో ఒక షాట్ ని 4-5 రకాల యాంగిల్ లో తీస్తారంటే కదా, అందుకోసం ఈ యాంగిల్ నుంచి సినిమా పిచ్చి పాడగాను. ఏమే ఎప్పుడు మేకప్ వేసుకోపోతే కెమెరా ఫేవర్ లో 4 డైలాగ్ చెప్పొచ్చుగా అటు ఇటు తిరిగి. నేను డైలాగ్ చెప్తే తమరేం చేస్తారు? ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో సౌండ్ ఇస్తా. రే దాని యదోమహానికి ఎందుకు గాని ఇచ్చే సౌండ్ ఎఫెక్ట్ ఏదో నాకెవరా. అయితే రెడీ. బాన్ 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 ఏం పాటరా అది? అది నా కోసం అనుకున్న సాంగ్ నీకోసం పాడేసా మావయ్య. రెడీ రెడీ రెడీ. సరే, జేమ్స్ బాండ్ పాట గుర్తుపెట్టుకో, ఓకేనా? జేమ్స్ బాండ్ 777, జేమ్స్ బాండ్ 777 అనుకుంటా ఏడుకుంటూ పాట పాడతాయా? ఎప్పుడు అది మన సూపర్ స్టార్ కృష్ణ గారి జేమ్స్ బాండ్ సినిమాలో పాట మావయ్య. నేను అడిగింది టాలీవుడ్ జేమ్స్ బాండ్ సాంగ్ కాదురా, హాలీవుడ్ జేమ్స్ బాండ్ రా, హాలీవుడ్ జేమ్స్ బాండ్. మావయ్య వీడి వల్ల అవదు కానీ నేను సాంగ్ పెడతానుండు. ఈ సాంగ్ ఏంటి నీ వేషాలు? నాలో ఉన్న నటుడిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నిన్ను చూస్తే నటుడులా లేదు, మోల్సంకి వచ్చిన వాళ్ళ ఉంది. ఆయన ఎవరు? నటుడు కంటే గొప్పడా? నీకు తెలుగు కూడా రాదా? సడన్ గా నువ్వు ఇలాగా గ్రాంధికం మాట్లాడేస్తే ఎలాగా? కర్మ. సరే, ఇంతకీ నువ్వు ఇంత హడావిడి చేస్తున్నావు, అసలు ఇదంతా నిజంగానే కెమెరాలో కనిపిస్తుందా? అసలు ఆ కెమెరా ఎక్కడుందో కనుక్కున్నావా? హత్యలేకే కదే ఇంటి చుట్టూరు తిరుగుతూ విచిత్రమైనటువంటి భంగిమలు ఇస్తున్నాను. నీ హడావిడి చూస్తుంటే ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడిలా ఉంది. ఎంత మాట అన్నవే, నీ సంగతి ఇప్పుడే చెప్తాను. సుందరం గారు, అసలు ఇలాంటి వ్యక్తుల్ని మీ సినిమాలో ఎంకరేజ్ చేయకండి సార్. మా ఆవిడ లాంటి వాళ్ళని ఎలిమినేట్ చేసేది. ఎలిమినేట్ ఇమీడియట్లీ. అబ్బా, అది తుడుచుకోవడానికి కాదు. తుడుచుకుంటుంటే లాగేస్తావంటే? అది తుడుచుకోవడానికి కాదండి. తుడుచుకుంటారు కాకపోతే కప్పుకోవడానికా? అది కప్పుకుంటానికి కూడా కాదు. కట్టుకుని స్టెప్స్ వేయమంటావా? మీరు ఇప్పుడు స్టెప్స్ వేస్తే ఎవరు చూస్తారులేండి. అది కాదండి, ఇదిగో చూడండి, అలా రజనీకాంత్ లాగా స్టైల్ గా వేసుకోండి. ఓ అంతేనా? అక్కడ కాదండి, అక్కడ వెళ్ళి చేయండి, లైటింగ్ బాగుంది. ఓకే. ఎవలేది? ఏమండి? అయ్యో, ఇంకో టేక్ లో కరెక్ట్ గా చేస్తాదేవే. సరిగ్గా చేయండి. నన్ను చీటింగ్ చేస్తారా మీ ఇద్దరును? హలో ఏమండి? హలో, పెద్ద సిగ్నల్స్ రావట్లేదండి. ఏంటండి
మీరేమో సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందంటారు, ఇతనేమో ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదంటాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ ఎందుకు మా తాత మీద అరుస్తారు? షూటింగ్ స్టార్ట్ అయినా స్టార్ట్ అవ్వలేదని చెప్పాల్సిన అవసరం ఆయనకేంటి? ఏదో నన్ను హీరోగా బట్టి సినిమా తీస్తారన్నారని ఆనందంలో ఆయన ఉంటే నువ్వు హీరో ఏంటి? వాడు కదా హీరో. నా మనోడు వాడు హీరో. ఇప్పుడు అర్థమైంది. నీ మనవుణ్ణి హీరోయిన్ చేయడానికి నన్ను దువ్వేవన్నమాట. ఇదిగో సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టు, మర్యాదగా నేను ఇచ్చిన అడ్వాన్స్ వాపస్ చెయ్యకపోతే నీ మీద ఫ్రాడ్ కేసు పెట్టి బొక్కలో దోయిస్తా. ఫ్రాడ్ గీడ్ అంటావేంటి? సార్ ఈయన పెద్ద ఫ్రాడ్ సార్. ఈ కాంప్లెక్స్ లో వాళ్ళందరూ ఫోటోలు చూపించి వీళ్ళందరూ మన సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళకే తెలియకుండా సీక్రెట్ కెమెరాలు పెట్టి షూటింగ్ చేస్తున్నానని మాయమాటలు చెప్పారు సార్ పెద్ద మనిషి. అమ్మని అంటే అదంతా ఫేక్ అనమాట. ఈ విషయం తెలియక నేను బోల్డ్ అంత పెర్ఫార్మెన్స్ చేస్తానే, అదంతా ఇప్పుడు పనికిరాని ప్లేస్ లో వేస్ట్ అయిపోయింది అనమాట. నేను ముందే అనుకున్నానయ్యా ఇలాంటి చెత్త పని సుందరం గారు ఎప్పుడో చేస్తాడని. మన గణపతి కాంప్లెక్స్ పరువు గంగలో గారు మురుక్కాలలో కలిపాడు. అదిగో వచ్చేసారు మన అతిథులు. రండి సార్ రండి. అదిగో మీకు కావాల్సిన పెద్ద మనిషి పట్టుకోండి. పోలీస్ స్టేషన్ ఆయన పట్టుకుంటారు. నేను పెద్ద ప్రొడ్యూసరు. ప్రొడ్యూసర్ తొక్క ఇతను పెద్ద ఫ్రాడ్ సార్. సినిమా తీస్తాను అందరి దగ్గర డబ్బులు తీసుకుని అడ్వాన్స్ తీసి పారిపోయాడు సార్. ఎలా ఫ్రాడ్? నువ్వు మా తాతని ఫ్రాడ్ అంటావా? మీ తాత దగ్గర హెల్ప్ వల్ల ఈయన పట్టుకోగలిగాను. సుందరయ్య గారు ఈయన ఇచ్చిన అడ్వాన్స్ ని స్టేషన్కి వచ్చి సబ్మిట్ చేయండి. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి ఫ్రాడ్ని పోలీసులకు పట్టించి మన సుందరం గారు మన గణపతి కాంప్లెక్స్ పేరు నిలబెట్టారా, లేక మన గణపతి కాంప్లెక్స్ పేరు గంగలో కలిపారా? ఆయన జీవితంలో ఏమన్నా మంచి పని చేస్తే ఇది ఒకటే. ఈ జన్మలో నన్ను ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటాడు, ఏనాడు మెచ్చుకోడు కదా. ఇది కొంపది సమృద్ధం ఏం కాదు కదా? మృతం కాదు, కానీ మనిషి తన పూర్వ జన్మలో ఏమై ఉంటాడనే హాలోజినేషన్స్ ని ఎక్స్పెరిమెంట్ గా తయారు చేయడానికి సొల్యూషన్ చేశాను. నేను లక్కీని కాదండి, మీ సరస్వతిని. అమెరికా బ్రిటన్ దేశాలు ఈ హిట్లర్ మీద కుట్రపన్ని నా రహస్యాలు తెలుసుకోవాలని పంపిన గూఢచారివి.